నిడదవోలు సమిశ్రగూడెం గ్రామంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ మేడవరపు భద్రందుర ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా నాయకులు గడ్డం రవీంద్రబాబు, ముప్పిడి సువర్ణరాజు, మాజీ ఎంపీటీసీ నరసింహమూర్తి, రాజరత్నం, మెహబూబ్ వలి తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఆ మహానుభావుడి గురించి ఎంత చెప్పుకున్నా చాలా తక్కువేనండి. ఆయన అడుగుజాడల్లో అందరూ నడవాలని సుమారుగా 30 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా చేశారండి, ఉప ప్రధానమంత్రిగా చేశారండి. మరియు ఉన్నత విద్యలో అభ్యసించి ఎంతో గొప్ప ఖ్యాతిని తీసుకొచ్చిన మహానుభావుడు బాబు జగజ్జీవన్ రామ్ గారండి. మరి ఆయన ఎక్కడ బీహార్ రాష్ట్రంలో పుట్టి ఒక దేశానికి వెలుగునిచ్చిన ఆయన్ని మన భూప్రపంచం ఉన్నంతకాలం కూడా ఆయన చేసిన త్యాగాలను మరవకూడదని చెప్పి మేమందరం కోరుకుంటున్నామండి. ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఉన్నారండి. స్వాతంత్రం తీసుకొచ్చిన యోధుల్లో ఆయన కూడా ఒక పాత్ర ఉందండి. అలానే మహానుభావుడు మా కాంగ్రెస్ పార్టీ తరఫున దేశానికి సేవ చేయడం చాలా గర్వంగా భావిస్తున్నామండి. మరి రానున్న రోజుల్లో ఈ దేశానికి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారండి. మన రాష్ట్రానికి షర్మిలారెడ్డి గారు కూడా ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పి మేము వ్యక్తం చేస్తున్నామండి. మరి ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే సాధారణ మానవుడు బతకలేని పరిస్థితికి వచ్చామండి. ఎందుకంటే అక్కడెక్కడో యుద్ధం అంటున్నారు, ఇక్కడ రేట్లు పెంచేస్తున్నారు. గ్యాస్ అవ్వండి బ్లాక్ మార్కెట్ మాట తరలిపోతుందండి. ఇప్పుడు ఈ రోజుల్లో పొలాలపై పెట్టుకోవడానికి ప్లేస్ ఎక్కడ ఉందండి? అసలు ఇంట్లో ఒక అపార్ట్మెంట్లో ఉన్న సామాన్య వ్యక్తులు పొలాలపై పెట్టుకోవాలంటే ఎక్కడ పెట్టుకోవాలండి? కట్లు ఎక్కడ దొరుకుతున్నాయి? దయచేసి సామాన్య మానవుడు బతికేలాగా ఈ కూటమి గవర్నమెంట్ కొంచెం శ్రద్ధ చూపుతారని చెప్పి, నిత్యావసర వస్తువులు తగ్గిస్తారని చెప్పి 90 రూపాయలు ఉండే ఆయిల్ ప్యాకెట్ 190 రూపాయలు అయిందండి. ఏం తింటామో ఏం బతుకుతాము? దయచేసి ఇప్పటికైనా కూటమి గవర్నమెంట్ వారు, బీజేపీ గవర్నమెంట్ వారు ఆ మహానుభావుడి ఆశయాల్ని తొలగించకుండా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తారని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తామండి. జై కాంగ్రెస్. జోహార్. జోహార్.